హాయ్ నమస్తే పల్లెటూరి అభిరుచులు చూస్తున్నారు కదా. నేను చూపిస్తున్నటువంటి వీడియో చామ దుంపల పులుసు. మా పక్క చామ గెడ్డలు అంటాము, కొంతమంది చామ దుంపలు అంటారు. ఎట్ట పిలుచుకున్నా చామ గెడ్డలైతే చామ గెడ్డలే. ఈ కూర చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి, అలాగే రాగి సంగటికి చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోని అయితే మధ్యలో ఎక్కడ క్లిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూస్తున్నారు కదండి, ఇది చామదుంపల పులుసు. ఇది చేసే పద్ధతిలో చేస్తే చాలా బాగుంటుంది. ఇది 3 రోజులు బయట నిల్వ ఉంటుందండి. మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే బాగా చేసుకోవాలా. మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే చామదుంపలు ఒక 7-8 తీసుకున్నాను. 8 ఉంటాయండి, 8-9 ఉంటాయి. కానీ ఒక రవ్వ పెద్ద దుంపలు అయితే తీసుకున్నాను. వాటి మీద మట్టి పీచు పదార్థం ఉంటుంది. దాన్నంతా బాగా నీళ్ళల్లో కడుక్కోవాలా, శుభ్రంగా కడుక్కోవాలా. అదంతా నేను తీసేసి శుభ్రంగా కడుక్కుంటున్నాను. దీన్ని నేను కుక్కర్లో పెట్టుకుంటున్నానండి. కుక్కర్లో అయితే బిన్నె ఉడికిపోతాయి. చూసారు కదా, కుక్కర్లో అయితే పెట్టుకొని ఆ గడ్డలకి ఉప్పు పట్టడానికి నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు చామదుంపలు ఉడికే లోపల నేను చింతపండు నానేసుకుంటున్నానండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానేసుకున్నాను. కుక్కర్ అయితే విజిల్ వచ్చేసింది. చామదుంపలు అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో చూసుకుందాము. టమోటాలు ఒక 3 టమోటాలు కట్ చేసుకున్నాను. అలాగే కొత్తిమీర, కరివేపాకు, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక 5 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆవాలు, జీలకర్ర, నూనె తీసుకున్నాను. ఇంకా పసుపు, మిరప్పొడి అవి పోపు పెట్టేటప్పుడు మేము దాంట్లో చూపిస్తానండి. ఇప్పుడు చింతపండు నానిపోయింది. దీన్ని పిసికి బాగా చింతపండు రసాన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము. నేనైతే 2-3 సార్లు బాగా పిసికి వడగట్టుకొని నేను ఒక గిన్నెలోకి పక్కన పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలాగా వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలా. ఎక్కువ తీసుకోకూడదండి. నీళ్ళు తక్కువగా పోసుకున్నాను, అదే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆయిల్ అయితే వేసుకున్నాను. కూరకు సరిపడా వేసుకున్నాను. ఆయిల్ అది తక్కువే, మీకు ఎక్కువ అనిపిస్తుంది. కూర ఉడికినాక తెలుస్తుందండి అది తక్కువ, ఆయిల్ ఎక్కువ అనేది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. మేమైతే ఒడిమి వేసుకుంటామండి. మీకు ఒడిమి లేదు కాబట్టి నేను ఆవాలతో చూపిస్తున్నాను. ఒడిమి వేసుకుంటే మంచి వాసన వస్తుంది కూర. అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను కదా, ఒక 5 పచ్చిమిర్చి, అవి కూడా నూనెలోనే ఫ్రై చేసుకున్నాను. అలాగే కరివేపాకు వేసుకున్నాను, కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా నూనెలో ఫ్రై అవ్వాలా. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలా. నేనైతే వేసుకోలేదు, మీరు అవసరమైతే వేసుకోవచ్చు, బాగుంటుంది వెల్లుల్లిపాయలు వేసుకున్నా కూడా. మేము అందుకే ఒడిమి వేసుకుంటాము. ఒడిమిలో అయితే ఉల్లిపాయ అన్నీ ఉంటాయి, జీలకర్ర, మెంతులు అన్నీ ఉంటాయి. కానీ నేను వేయలేదు కాబట్టి నేను వెల్లుల్లిపాయ కూడా వేసుకోలేదు. ఇప్పుడు టమోటాలు వేసుకుంటున్నాను. టమోటాలు కూడా బాగా ఫ్రై అవ్వాలా. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుందాము. టమోటా ఫ్రై అయ్యే లోపల మనం చామగడ్డలు ఉన్నాయి కదా, అవైతే కుక్కర్ విజిల్ తీసేసాను. నేనైతే 5 విజిల్ రానిచ్చానండి. ఉడికాయలు చూద్దాము. ఉడికిపోయాయి, ఎందుకంటే గడ్డలు పెద్దవి కాబట్టి అందువల్ల నేను 5 విజిల్ రానిచ్చాను. ఇప్పుడు దాంట్లో వేడి నీళ్ళు పక్కకి తీసేసి నేను మంచినీళ్ళు పోసుకున్నాను. ఇప్పుడు టమోటా ఫ్రై అయ్యిందో లేదో చూసుకుందాము. ఇంకా టమోటా అయితే ఇంకా ఫ్రై అవ్వాలా. మళ్ళీ మూత పెట్టుకుందాము. సాల్ట్ అయితే వేసుకుంటున్నాను కొద్దిగా, ఎందుకంటే సాల్ట్ వేస్తే బాగా మగ్గుతాయి టమోటాలు.
కాబట్టి నేను కూరకు సరిపడా వేసుకునేసాను ఒకేసారి. ఇప్పుడు మూత పెట్టుకొని మనం చామదుంపలు అయితే ఒలుచుకుందాము. చూస్తున్నారు కదా, చామదుంపలు అయితే ఒలుచుకుంటున్నాను. ఇది చాలా బాగుంటుందండి కూర. ఇప్పుడు నేను చెప్పినట్టే మీరు ఇంట్లో ట్రై చేయండి. చేశాకే కామెంట్ పెట్టండి ఎలా ఉండేది. చామదుంపలు అయితే ఒలుచుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చాకుతోనే కట్ చేసుకుందాము. బంకండి జారుతాయి. ఇది కూర కూడా చాలా చిక్కదనం వస్తుంది, ఎందుకంటే చామదుంపలు బంక్ ఉంటుంది కాబట్టి కూర కూడా చిక్కగా ఉంటుంది. చామదుంపలు అయితే కట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు టమోటాలు ఫ్రై అయ్యే లేదో చూసుకుందాము. టమోటాలు అయితే బాగా మగ్గాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. కూరకు సరిపడా వేసుకోండి. నేనైతే హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. బాగా కలిపెట్టుకుందాము. బాగా మగ్గాయి టమాటాలు అయితే. ఇప్పుడు నేను ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. నేను ఇంట్లో ఆడించుకున్న ధనియాలండి. అలాగే మిరప్పొడి, ఇది కారం తక్కువ. నేను పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి నేను 2.5 స్పూన్ వేసుకున్నాను కారం అయితే. ఇవన్నీ నూనెలోనే ఫ్రై అవ్వాలా. చూస్తారు కదా, నూనె అయితే ఎక్కువ లేదు. ఇప్పుడు చామదుంపలు వేసుకున్నాను. ఇవి కూడా నూనెలోనే కొద్దిసేపు, ఒక 2 నిమిషాలు ఎక్కువసేపు మాడిపోతుంది. మనము టమోటా ఫ్రై చేసాం కదా, కారము అలాగే ఉప్పు అన్నీ వేసాం కాబట్టి అవన్నీ దెబ్బలకు పట్టాలా. కొద్దిగా 2 నిమిషాలు మూత పెట్టుకుందాము. చిన్న మంట మీదనే పెట్టుకోవాలా, ఎక్కువ మంట అయితే మాడిపోతుంది. చూస్తున్నారు కదా, దాంట్లో ఉండే చెమ్మంతా చామదుంపలకి పీల్చుకునింది. ఇప్పుడు మనము చింతపండు రసం పిసుక్కున్నాం కదా, అవైతే పోసేసుకుంటున్నాను. అవే సరిపోతాయండి. ఇప్పుడు నేను కరెక్ట్గా చింతపండు రసము కరెక్ట్గా పిసుకు పెట్టుకున్నాను. అవే కూరకు సరిపోయాయి. మళ్ళీ నేనేమో నీళ్ళు కూడా వేయలేదు. అంతే, మూత పెట్టుకుందాము. నేను కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను. దాంట్లో కారం ఎక్కువ ఉన్నా అలాగే చింతపండు పులుపు ఎక్కువ ఉన్నా ఉప్పు ఎక్కువ ఉన్నా మనము కొద్దిగానే, ఎక్కువ లేదు, బెల్లం వేసుకుంటే దాంట్లో ఉండేది కారం ఉన్నా ఏదున్నా బెల్లం అనేది పీల్చుకుంటుంది. కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. బెల్లం ఏ పులుసు కూరకైనా ఒక్కరో బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. కూర అయితే ఉడుకుతుంది. ఇంకొక 5 నిమిషాలు ఉడకనిద్దాము, ఎందుకంటే ఇది బిన్నే చిక్కబడిపోతుంది. ఎందుకంటే దెబ్బలు బంక కాబట్టి. నేను చేపల కూరకి మామూలుగా ధనియాలు అలాగే మెంతులు ఒట్టి కాలి పెనంలోనే వేయించుకొని పొడిగొట్టు పెట్టుకుంటానండి ఒక డబ్బాలో. దాన్ని కొద్దిగా వేసుకుంటున్నాను, లాస్ట్లో దించుకునేటప్పుడు వేసుకోవాలా. ఇది వేసుకుంటే చేపల కూర లాగా ఉంటుంది. నేను ముందే కొట్టి పెట్టుకున్నాను కాబట్టి కొద్దిగానే వేసుకుంటున్నాను. కొద్దిగా ధనియాలు మెంతులు చేపల కూర కొట్టుకున్నాను కాబట్టి దాన్ని వేసుకుంటున్నాను పులుసులో. చాలా బాగుంటుంది ఇది. చూస్తున్నారు కదా, కూర అయితే ఉడికిపోయింది, చిక్కదనం వచ్చేసింది. ఆరితే ఇంకా గట్టిగా వచ్చేస్తుంది కూర. కానీ కొద్దిగా 1 స్పూన్ వేసుకున్నా ఎక్కువ అన్నంతో తినచ్చండి, అంత బాగుంటుంది కూర. కూర ఉడికిపోయింది కాబట్టి నేను మెంతులు ధనియాల పొడి వేసుకున్నాను. ఇది మొత్తము బాగా కలిపెట్టుకున్నాక దించేసుకోవడమే. ఆరితే ఇంకా గట్టిగా ఉంటుంది, మంచి వాసన వస్తుందండి. పులుసు కూరలకి, ఏ కూరలకైనా మనము ఈ పొడి కూడా వేసుకోవచ్చు, అలాగే బెల్లం కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఆరే కొంచెం ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇది 3 రోజులు ఉంటుందండి బయటే. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది.
నేను నూనె ఎక్కువ వేసినారేమో అనుకుంటారు. లేదండి, నేను తక్కువ వేసాను. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. దించుకుంటాం కాబట్టి కొత్తిమీర వేసుకుందాము. నూనె ఎక్కువ వేసుకుంటే పైన తేలుంటుంది. కూర ఉడికిపోయింది కాబట్టి నూనె పైన తేలుతుంది. నూనె అనేది ఎక్కువ తేలలేదు చూడండి. అయినా పులుసు కూరలకు ఒక్కరం నూనె ఉంటేనే బాగుంటుంది, మరీ ఎక్కువ ఉంటే బాగుండదు. కూర ఉడికిపోయింది కాబట్టి నేను స్టవ్ అయితే కట్టేసుకున్నాను. చూడండి, లైట్గా పైన ఎక్కువగా నూనె తేలకుండా లైట్గా తేలింది. చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా చాలా బాగుంది. మేము కూడా అన్నంలో ట్రై చేసాము, సూపర్గా వచ్చిందండి కూర. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నా వీడియోలు అయితే పూర్తిగా చూస్తూ ఉండండి.